Design a rectangular simply supported reinforced concrete beam over a clear span of 4000 mm. The superimposed load is 20 kN per meter and support width is 300 mm each. Use M20 grade concrete, Fe4 and 5 grade steel. Check the design for deflection. సింప్లీ సపోర్టెడ్ రెక్టాంగులర్ బీమ్ని మనం డిజైన్ చేయమంటున్నాడు. దాని యొక్క క్లియర్ స్పాన్ వచ్చి మనకు 4000 mm ఇచ్చాడు. క్లియర్ స్పాన్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద బీమ్ అని అంత 4 meters. ఓకేనా. ద సూపర్ ఇంపోజ్ లోడ్ ఈజ్ 20 kN per meter. మన సూపర్ ఇంపోజ్ లోడ్ని మనం లైవ్ లోడ్ అని కూడా అనొచ్చు. ఓకేనా. లైవ్ లోడ్ ఎంత ఇచ్చా 20 kN per meter అండ్ సపోర్ట్ విత్ ఈజ్ 300 mm ఈచ్. ఓకే, సపోర్ట్ విత్ మనకు 300 mm ఈచ్ ఇచ్చాడు. మన సింప్లీ సపోర్టెడ్ బీమ్ చూస్తే మన సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే మనకి ఎన్ని సపోర్ట్స్ ఉంటాయి? 2 సపోర్ట్స్ ఉంటాయి. వన్ ఎండ్ అదర్ అంటే 2 ends దగ్గర మనకి ఒక సపోర్ట్ ఉంటుంది. దానికి సపోర్ట్ యొక్క విడ్త్ మనకి 300 mm ఇచ్చాడు. ఓకేనా. అలాగే కొన్ని మెటీరియల్స్ యూజ్ చేయమన్నాడు. యూజ్ M20 గ్రేడ్ కాంక్రీట్ అండ్ Fe4 and 5 గ్రేడ్ స్టీల్. చెక్ ద డిజైన్ ఫర్ డెఫ్లెక్షన్. ఓకేనా. M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ నథింగ్ బట్ FCK అంటే క్యారెక్టరిస్టిక్ ఎంత కాంక్రీట్ ఎంత ఇచ్చాడు మనకు? FCK వాల్యూ 20 Nm/mm² తీసుకోమన్నాడు. అలాగే Fe4 and 5 గ్రేడ్ స్టీల్. Fe4 and 5 అంటే FI అంటే గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ yield స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆర్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. వాల్యూ ఎంత మనకు? FI = 4 and 5 Nm/mm². ఓకే. కాబట్టి నేను గివెన్ డేటా రాస్తున్న ఫస్ట్ స్టెప్ చూడండి. సొల్యూషన్ గివెన్ డేటా క్లియర్ స్పాన్ స్మాల్ l = 4 meters. అంటే లెంత్ ఆఫ్ ద బీమ్ మనకి ఎంత ఇచ్చాడు? 4 meters. కాబట్టి 4 meters రాసుకున్న 4 meters నేను 4000 mmగా నేను కన్వర్ట్ చేసుకుంటున్నా. ఓకేనా. సూపర్ ఇంపోజ్లో లైవ్ లోడ్ ఎంత ఇచ్చాడు మనకు? 20 kN per meter. M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ దట్ ఈస్ FCK = 20 Nm/mm². ఓకేనా. Fe4 and 5 గ్రేడ్ ఆఫ్ స్టీల్ దట్ ఈస్ FI = 4 and 5 Nm/mm². ఈ FCK వాల్యూ ఏ విధంగా రాస్తామంటే మనము M20 అంటే M అంటే మిక్స్డ్ ప్రపోర్షన్స్, ఈ మీన్స్ అండ్ అగ్రిగేట్. 20 అనే వాల్యూ మనకు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. FCK = 20. ఓకేనా. ఈ 20 మనకి యూనిట్స్ ఏమొస్తాయంటే Nm/mm². కాబట్టి మనం FCK = 20 Nm²గా రాసుకున్నాం. ఓకేనా. ఆ విధంగా మళ్ళీ Fe4 and 5 గ్రేడ్ ఆఫ్ స్టీల్ కూడా సేమ్. FI = 4 and 5 Nm/mm². ఏ విధంగా రాసుకున్నామంటే మనకి Fe4 and 5 ఈ 4 and 5 అనేది మనకు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ వాల్యూ అనమాట. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ వాల్యూ మనకి యూనిట్స్ ఏమంటే Nm/mm². ఈ 4 అంటే కాబట్టి మనము FI = 4 and 5 Nm/mm²గా రాసుకున్నాం. FI అంటే మనకు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆర్ yield స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆర్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ అని. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ మనకి డెప్త్ ఆఫ్ బీమ్ కనుక్కోవాలి. మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏ విధంగా ఇచ్చారంటే మనకి ఆల్రెడీ డెప్త్ ఆఫ్ బీము, విడ్త్ ఆఫ్ ద బీము, డైమెన్షన్స్ ఆఫ్ ద బీమ్ ఇచ్చి మనకు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడము, మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ, అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయడమని ఇచ్చేవాడు. ఇక్కడ మనకి ఎటువంటి డైమెన్షన్స్ అనేది ఇవ్వడం లేదు. బీమ్కి రెక్టాంగులర్ బీమ్ యొక్క డైమెన్షన్స్ అనేది ఇవ్వలేదు. అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ కానీ, ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్ కానీ, క్లియర్ కవర్ కానీ, ఎఫెక్టివ్ కవర్ కానీ ఏంటివి కూడా ఇవ్వలేదు. మనం ఇప్పుడు డిజైన్ చేయాలి అవన్నీ. విడ్త్ ఆఫ్ ద బీమ్, డెప్త్ ఆఫ్ బీమ్ మనము డిజైన్ చేయాలి. డెప్త్ ఆఫ్ బీమ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి డెప్త్ ఆఫ్ బీమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెలెక్టింగ్ ద డెప్త్ ఇన్ రేంజ్ ఆఫ్ L/12 to L/15 బేస్డ్ ఆన్ స్టిఫ్నెస్ అన్నాం. ఓకే. ఫ్రమ్ పేజ్ నెంబర్ 30 ఫ్రమ్ IS 456 2000 పేజ్ నెంబర్ 37లో మనకి క్లాస్ నెంబర్ 23.2.1లో ఏ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ఒకసారి చూడండి. బేసిక్ వాల్యూస్ ఆఫ్ స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియోస్ ఫర్ స్పాన్స్ అప్ టు 10 meter. అంటే స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో అనేది ఎంతవరకు 10 meters వరకు ఉన్నప్పుడు బీము మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్ చూడండి. మనం కంటిలివర్ బీమ్ డిజైన్ చేస్తున్నామంటే స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ అంటే స్పాన్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ l.
ది ఎఫెక్టివ్ డెప్త్ ఈస్ L/D. దాని యొక్క L/D యొక్క రేషియో మనకి ఎంత ఉండాలి? 27 ఉండాలి. ఇప్పుడు కాంటిలివర్ బీమ్ అయితే ఒకవేళ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యూజ్ చేస్తే మనకు స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో అంటే L/D యొక్క రేషియో మనకి 20 ఉండాలి. ఓకేనా? కాబట్టి మనకు ఇప్పుడు దీని ద్వారా మనకు ఎఫెక్టివ్ డెప్త్ కావాలి. ఇక్కడ స్మాల్ డి అంటే మనకు ఎఫెక్టివ్ డెప్త్ కదా, మనకు ఎఫెక్టివ్ డెప్త్ ఈక్వల్ టు స్మాల్ డి ఈక్వల్ టు L/20గా రాసుకున్నాను నేను. ఓకేనా? అంటే ఈ 20 వాల్యూ మనకి ఈ సైడ్కి వెళ్ళింది అంతే. అంటే ఎఫెక్టివ్ డెప్త్ అనేది ఈ సైడ్కి వెళ్ళింది, 20 అనేది రైట్ సైడ్కి వెళ్ళింది. ఓకేనా? ఆ విధంగా మనకు ఎఫెక్టివ్ డెప్త్ అనేది ఎంతవరకు ఉండాలి లిమిట్ అనేది L/20 వరకు, మ్యాక్సిమం L/20 వరకు ఉండాలి. కాబట్టి L అంటే ఇక్కడ మనకు క్లియర్ స్పాన్ అని. ఓకేనా? కాబట్టి మనకు ఈ విధంగా మనకి ఈ కండిషన్ మీద బేస్ చేసుకుని మనము ఆ L/20 వాల్యూ కంటే మనకి తక్కువ ఉండాలి. కాబట్టి డెప్త్ ఆఫ్ బీమ్ అని ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్ సెలెక్టింగ్ ద డెప్త్ ఇన్ రేంజ్ ఆఫ్ L/12 to L/15 బేస్డ్ ఆన్ స్టిఫ్నెస్. కాబట్టి L/20 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి మనము L/12 to L/15 తీసుకున్నాం కదా. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో చూడండి. కాబట్టి స్మాల్ డి ఈక్వల్ టు L/12 తీసుకున్నాం. మనం L/12 అన్నా తీసుకోవచ్చు, L/15 అన్నా తీసుకోవచ్చు, ఏదైనా మనకి L/20 లోపల ఉండాలి. కాబట్టి మనకి L/12 అంటే L అంటే మనకి ఇక్కడేమి 4000 అంటే క్లియర్ స్పాన్ బై 12 వేస్తే మనకు క్యాలిక్యులేట్ చేస్తే స్మాల్ డి ఈక్వల్ టు 333.3 mm వస్తుంది. కాబట్టి అడాప్ట్ స్మాల్ డి ఈక్వల్ టు 350 mm. ఓకేనా? అజ్యూమ్ అంటే 333 అప్రాక్సిమేట్లీ మనము స్మాల్ డి ఈక్వల్ టు 350 mm తీసుకున్నాం. ఓకేనా? అంటే ఎక్కువ, అంటే ఇచ్చిన వాల్యూ అంటే ఎఫెక్టివ్ డెప్త్ వచ్చిన వాల్యూ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం, 350 mm. ఓకేనా? అజ్యూమ్ ఎఫెక్టివ్ కవర్ స్మాల్ డి డాష్. ఎఫెక్టివ్ కవర్ని మనము తీసుకుంటాం. ఎఫెక్టివ్ కవర్ అనేది అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎంత అంటే 50 mm. ఓకేనా? ఆల్రెడీ మనం ఎఫెక్టివ్ కవర్ అంటే ఏమి, క్లియర్ కవర్ అంటే ఏమి అని మనము డిస్కస్ చేసుకున్నాం. ఎఫెక్టివ్ కవర్ని మనము అజ్యూమ్ చేసుకున్నాం 50 mm అని. ఓవరాల్ డెప్త్ మనకు కావాలి. ఓవరాల్ డెప్త్ అంటే ఏమి, టోటల్ డెప్త్ అని కూడా అనొచ్చు. ఓవరాల్ డెప్త్ని మనకి ఓవరాల్ డెప్త్ అంటే ఏమి, ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్. మనకి ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది, 350. అలాగే మనం ఎఫెక్టివ్ కవర్ ఎంత అజ్యూమ్ చేసుకుంటున్నాం, 50. కాబట్టి 350 + 50 యాడ్ చేస్తే మనకు ఓవరాల్ డెప్త్ ఆ టోటల్ డెప్త్ మనకి క్యాపిటల్ డి ఈక్వల్ టు 400 mm వస్తుంది. మనకు క్వశ్చన్లో మనకి విడ్త్ ఆఫ్ ద బీమ్ అనేది మనకి ఇవ్వలేదు. కాబట్టి విడ్త్ ఆఫ్ ద బీమ్ మనకు అజ్యూమ్ చేసుకుంటున్నాం. అజ్యూమ్ విడ్త్ ఆఫ్ ద బీమ్ స్మాల్ బి ఈక్వల్ టు 300 mm మనము అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఎఫెక్టివ్ స్పాన్. నెక్స్ట్ స్టెప్లో మనకి ఎఫెక్టివ్ స్పాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫెక్టివ్ స్పాన్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ 2 కండిషన్లో ఏదైతే స్మాల్ వాల్యూ వస్తుందో అది మనకు ఎఫెక్టివ్ స్పాన్ వస్తుంది. కాబట్టి చూడండి కండిషన్, ఇట్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ కండిషన్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ సపోర్ట్స్. ఓకేనా? ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ అని ఉంది, రాసుకోండి. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ సపోర్ట్స్. ఓకేనా? కాబట్టి ఇది ఈ కండిషన్ మనకి ఫస్ట్ కండిషన్ ఒకసారి చూడండి. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ సపోర్ట్స్ అన్నాడు. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. అంటే ఈ సపోర్ట్ యొక్క ఫస్ట్ సపోర్ట్ యొక్క సెంటర్ అంటే 300 ఉంది కదా, 300ని మనము మీటర్లే కన్వర్ట్ చేసుకుంటాం. అంటే 0.3 అనుకోండి, 0.3/2. ఓకేనా? సెంటర్ చేసుకుంటున్నాం కాబట్టి 0.3/2. అలాగే లాస్ట్ ఇక్కడ ఉంది కదా ఇంకొకటి సెకండ్ సపోర్టు, అక్కడ ఇది కూడా అంతే 0.3/2. దీని కూడా సెంటర్ తీసుకోవాలి 0.3/2. మళ్ళీ ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు ఉన్నదాన్ని మనము ఏమంటున్నామంటే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ అంటున్నాం. కాబట్టి మనకు ఫార్ములా ప్రకారంగా చూడండి ఒకసారి. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ సపోర్ట్ ఫార్ములా ఏమంటే క్లియర్ స్పాన్. ఇది మనకు క్లియర్ స్పాన్ కదా, ఒకసారి ఇది చూడండి క్లియర్ స్పాన్. ఓకేనా? క్లియర్ స్పాన్ అంటే మనకు 4 meters. ఓకేనా?
అలాగే మళ్ళీ విత్ ఆఫ్ ద సపోర్ట్ బై 2. ఎందుకు? సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఉన్నాం కాబట్టి విత్ ఆఫ్ సపోర్ట్ 300/2 వేయాలి. అంటే 300ని మనము మీటర్లోకి మార్చుకున్నాం కాబట్టి 0.3/2గా రాసుకున్నాం. అలాగే మళ్ళీ విత్ ఆఫ్ సపోర్ట్ బై 2, మళ్ళీ విత్ ఆఫ్ సపోర్ట్ బై అంటే 0.3/2. మనం 300 ఎంఎంని మనము మీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటే 0.3/2. మనం టోటల్ అడిషన్ చేస్తే మనకు 4.3 mm వాల్యూ వస్తుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, ఇప్పుడు సెకండ్ కండిషన్ వచ్చి మనకు క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. స్మాల్ డే అంటే ఎఫెక్టివ్ డెప్త్. క్లియర్ స్పాన్ నుంచి మనకి ఎంత ఇచ్చాడు? 4 మీటర్స్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది? మనకు 350 mm వచ్చింది. 350 mmని మనము మీటర్లే కన్వర్ట్ చేసుకుంటే 0.350. కాబట్టి మనకు టోటల్ ఏమొస్తుంది? 4.35 mm వస్తుంది. ఏమిది? సెకండ్ కండిషన్, క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తే. ఈ 2 కండిషన్స్లో బి కండిషన్లో ఏదైతే స్మాల్ వాల్యూ ఉంటుందో అదే మనకు ఎఫెక్టివ్ స్పాన్. కాబట్టి దీనిలో ఏది వాల్యూ స్మాల్ ఉంది? సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్సే మనకి స్మాల్ వాల్యూ ఉంది. కాబట్టి హెన్స్ ఎఫెక్టివ్ స్పాన్ ఇస్ 4.3 మీటర్స్ రాసుకున్నాం. ఓకేనా? ఎఫెక్టివ్ స్పాన్ ఈస్ డెనోటెడ్ బై EF అని పెట్టుకోండి. ఓకేనా? అంటే ఏమి? EF అంటే మనకు ఎఫెక్టివ్ అని, L అంటే మనకు స్పాన్ అని. ఎఫెక్టివ్ స్పాన్, ఎఫెక్టివ్ L అంటే స్పాన్ అని. ఈ కండిషన్స్ ఎక్కడ ఉంటాయంటే పేజ్ నెంబర్ 34, క్లాస్ నెంబర్ 22.2, IS 456/2000లో మనకి ఈ 2 కండిషన్స్ అనేది మనకు ఉంటాయి. కావాలంటే ఒకసారి అక్కడ కోడ్ బుక్లో మీకు ఎక్కువ ఈ కండిషన్స్ అనేది గుర్తుండకపోతే ఆ క్లాస్ నెంబర్ IS 456/2000 ఫ్రమ్ పేజ్ నెంబర్ 34, క్లాస్ నెంబర్ 22.2 ఓపెన్ చేసి ఈ 2 కండిషన్స్ ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎప్పుడు ఎఫెక్టివ్ స్పాన్ ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ స్టెప్ మనకి లోడ్స్ పర్ మీటర్ లెంత్ ఆఫ్ ద బీమ్. మనము లోడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక మీటర్ లెంత్కి మనము ఒక మీటర్ లెంత్ యొక్క బీమ్కి మనము లోడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వచ్చి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్ అంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్ని మనము డెడ్ లోడ్ అనుకోవచ్చు. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్కి మనము ఏరియా ఇంటూ లెంత్ ఇంటూ యూనిట్ వెయిట్ ఆఫ్ RCC. ఏరియా మనకేమి? ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ బీమ్ కావాలి మనకు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ బీమ్ కావాలంటే స్మాల్ బి ఇంటూ క్యాపిటల్ డి. స్మాల్ బి అంటే మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షను, క్యాపిటల్ డి అంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్. ఓకేనా? కాబట్టి మనము ఏం చేసుకుంటున్నాం? మనకి స్మాల్ బి వాల్యూ ఎంత? స్మాల్ బి వాల్యూ 0.3 అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ అజూమ్ చేసుకున్నాం. విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ 0.3 ఇంటూ 0.40 అనేది మనకి ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. ఇవన్నీ కూడా మనము మీటర్లే కన్వర్ట్ చేసుకున్నాం. మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ 300 mm అని అజూమ్ చేసుకున్నాం, కాకపోతే మనము మీటర్లే కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి 0.3గా తీసుకున్నాం.